హలో అండి, అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇది ఎంగేజ్మెంట్ రోజు బ్లాగ్ అండి. సో నేను ఆ వీడియోలో మీ అందరితోనూ మాట్లాడిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట. చాలామంది అడిగారు కదా, సో అందుకని చెప్పేసి అండ్ ఒకసారి మన ఫ్యామిలీ అందరితోనూ మాట్లాడినట్టు ఉంటుంది, పలకరించుకున్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే షేర్ చేశాను. ఇంకా వాయిస్ అనేది దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా అని చెప్పి అడిగారు. అయితే నాకు జలుబు ఇంకా తగ్గలేదు, ప్లస్ కొంచెం గొంతు నొప్పి ఉందన్నమాట. సో రెండు కలిపి అది అలా వచ్చింది. అయినా కూడా పర్లేదు, మన అందరితోనూ మాట్లాడాలి, చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి అనుకొని నిన్న వీడియోలో మాట్లాడాను అనమాట. అయితే ఈ వీడియోలో కూడా మాట్లాడేది ఎందుకులే, వద్దు మ్యూజిక్ యాడ్ చేసేద్దాము, ఎలాగో చూడాలి అనుకున్న వాళ్ళు చూస్తారు, స్కిప్ చేయాలి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే నిన్న మాట్లాడిన తర్వాత చాలామంది హ్యాపీగా చెప్పారనమాట, అబ్బా మీరు ఇన్ని రోజుల తర్వాత మాట్లాడారు అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ప్రతి వీడియోలో కూడా ఎక్కడ కూడా మ్యూజిక్ యాడ్ చేయకుండా మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకే దీనికి కూడా మ్యూజిక్ ఎక్కడ యాడ్ చేయలేదు, మాట్లాడుతున్నాను అనమాట. ఎక్కడైనా మీకు బోర్ కొట్టింది అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మేము నైట్ అయితే ఇంటికి వచ్చేసాం కదా. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నిన్న మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు ఇల్లు అంతా మెస్సీగా వదిలేసి ఎలా ఉండేది అలా వెళ్ళిపోయామన్నమాట. టైం అయిపోయింది అని చెప్పేసి అనుకోలేదు వెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది కదా. సో అందుకని ఇంకా తను ఒక్కటే ఉంది, ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా తొందరగా బయలుదేరి ఒక 10-10:30 అలా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళకి టిఫిన్ అది చేసి తినేసి పాపకి స్నానం చేయించుకొని ఇంట్లో పని కొంచెం అలాగే పెట్టేసి ఇంకా ఈవినింగ్ నైట్కి వచ్చాను కదా. సో నైట్ వచ్చి ఇంట్లో బోకులు అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ కడిగేసి ఇల్లంతా నీట్గా చెత్త వేసేసుకొని ఇంకా మార్నింగ్ ఎలాగో లేసి బయట ముగ్గు పెట్టేదానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, కడిగేద్దాం బయట అని చెప్పేసి బయట కూడా అంతా తోసాను. ఇంకా ఇంట్లో వచ్చి అంతా చేసుకునే వేళకు నైట్ దగ్గర నాకు 11 వరకు అయిపోయింది అనమాట టైం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళని నిద్ర పెట్టడానికి, వాళ్ళకి పాలు ఇచ్చి మళ్ళీ చిన్న పాపని నిద్ర పెట్టడానికి నాకు చాలా టైం పట్టేసింది. చిన్న పాపకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది కదా, నాకు వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి కూడా వచ్చేస్తుందిలేండి. దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉన్నింది. సో అందుకని చెప్పేసి 11-11:30 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఏం కడిగేది, మార్నింగ్ లేసి కడుక్కుందాంలే, బయటంతా కడిగి ముగ్గు పెట్టేసి ఇంకా దీపారాధన చేసి వెళ్ళిపోదామని చెప్పేసి పడుకున్నాను. అయితే అలారం పెట్టేసి పడుకున్నాను. ఈ మధ్య పాపతో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నిద్ర లేదు కదా. సో మా ఆయన ఏం చేశారంటే, నేను 4 కల్లా అలారం పెట్టేసి పడుకున్నాను అనమాట. సో అలారం వస్తే లేద్దామని చెప్పేసి, ఆయనేమో ఆటో తోలడానికి 2కే వెళ్ళిపోయాడు, కానీ అలారం ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. టైం చూసి 6:30 అనమాట, ఎర్లీ మార్నింగ్ 6:30కి మెలకు వచ్చింది. ఓరి దేవుడా, మా ఆయనది ఫోన్ చేస్తే మెలకు వచ్చింది అనమాట. ఓరి దేవుడా, ఎంత టైం అయిపోయింది, నేను ఎప్పుడు అనుకున్నాను ఎప్పుడు పని చేసుకునేది, ఎప్పుడు ఇంటికి వెళ్ళేది, ఇంకెప్పుడు అన్నీ చేసేది. అప్పటికే మా ఆయన స్టార్ట్ చేశాడనమాట బూతులు. ఇంకా లేచిందే తొందరగా లేచిందే పరుగులేడికి అనేది అంటారు కదండి. సో అలాగా లేచిందే పాప కొద్దిగా పాలు ఇచ్చేసి, పాపం కడుపు నిండా కూడా ఇవ్వలేదులేండి, ఎందుకంటే అది లేస్తే ఇంకా ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా తొందరగా పాపను ఎత్తుకొని పోయి ఉయ్యాలో వేసేసి, అది ఏడుస్తున్నా కూడాను పట్టించుకోకుండా బయటంతా తోసి కడిగి ముగ్గు పెట్టేసి ఇంక ఇల్లంతా నీట్గా చెత్తలు తోసేసి చెత్త వచ్చిందనమాట. సో వాళ్ళకి చెత్తలంతా ఇచ్చేసి ఇంకా టీ పెట్టుకుందాము అని చూస్తే అప్పటికే 7:30 అయిపోయిందనమాట. ఇంకా కుదరలేదు. ఇంకా పిల్లలకు ముగ్గురికి స్నానం చేయించి ఇంకా నేను స్నానం చేసుకొని రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళకి 9-10 అయిపోతుంది అని చెప్పేసి టీ కూడా పెట్టలేదు. ఇంకా తొందరగా రెడీ అయ్యేసి 8:30 కలా రెడీ అయిపోయామన్నమాట. ఈలోపు మా ఆయన వాళ్ళ మరదలు వచ్చిందనమాట పుంగనూరు నుంచి. ఇక్కడే ఉండండి, ఇంటి దగ్గరే ఉండండి, నేను వస్తాను, కలిసి వెళ్దాం అక్కడికి అని చెప్తే, ఇంకెలాగో మేము రెడీ అయ్యే వాళ్ళకి అంత టైం అవుతుంది, ఎందుకంటే ముగ్గురు పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేయాలి, అందులో నేను కూడా రెడీ అవ్వాలి కదా. తేమగా ఉండే జుట్టు వేసుకున్నాను అనుకోండి, ముందే జలుబుగా ఉంది, ఇంకా మళ్ళీ జలుబు వచ్చేస్తే ఎక్కువైపోతుంది, మళ్ళీ పాపకి ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఒక పక్క ఆలోచన. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి కొంచెం అలా ఆర్చుకొని రెడీ అయ్యే వాళ్ళకు 8:30 అలా అయిపోయింది. ఈలోపు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఏమో తనే నాకు జడ వేసిందనమాట. సో వీడియోలో నేను చూపిస్తాను, చూద్దురులేండి. ఇంట్లో రెడీ అయ్యేటప్పుడు ఒక్క వీడియో కూడా తీసుకోలేదు, టైం అయిపోతుందని మా ఆయన తిట్టడం, నేను పడుతూ ఉండడం. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు మా హస్బెండ్కి అయితే ఏదైనా చెప్పిన పని కొంచెం లేట్ అయితే కూడా తిడుతూనే ఉంటారనమాట. ఎంతైనా ఇంతే, ఎప్పుడు ఇలాగే ఉంటావు, తొందరగా రెడీ అవ్వు అని చెప్పి బూతులు వేస్తూ ఉంటారు. మీ ఇండ్లలో కూడా ఇట్లనా? ఇలాగే ఉంటే కనుక కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా దేని మీద ఓహో మా ఆయన లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు
అని నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా రెడీ అయ్యేసి 8:30 కల్లా తను వచ్చేసిందే. ఇంకా టిఫిన్ తీసుకొచ్చేసారనమాట హోటల్ నుంచి, బయట నుంచి. తినేసి బయలుదేరాం వాళ్ళ ఇంటి దగ్గరికి. వెళ్ళేసరికి పెళ్లి కూతురిని రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇంకా వెళ్ళేసరికి బయట అంతా ముగ్గు అంతా ఇలా పెట్టారనమాట. ఇంక ఇలా పెట్టేసిన తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని, ఎందుకంటే వీళ్ళు నైట్ అంతా నిద్రపోలేండి. ఎందుకంటే మార్నింగ్ ఇంత అక్కడ ఫంక్షన్ హాల్లో భోజనం చేయడానికి ఇటు నుంచి అన్ని సరుకులు తీసుకెళ్ళాలి కదా. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి, మా ఊరికి. సో అందుకని చెప్పేసి నైట్ అంతా వాళ్ళు జర్నీ చేయటము, ఇంక ఇంట్లో వర్క్ చేసుకోవడం, పిల్లలు తప్ప పెద్దవాళ్ళు ఎవ్వరు నిద్రపోలేదంట. ఇంకా ఇంట్లో దీపారాధన అయితే నేను వెళ్ళిన తర్వాతే జరిగింది. మామూలుగా అయితే నేను వచ్చేటప్పుడే చెప్పాను రమ్యకి, నిద్ర లేచిన వెంటనే స్నానం అది చేసుకొని ఇల్లంతా బాగా చెత్త నీట్గా తోసేసి గడపకి ముందుగా పూజ చేసి తర్వాత తులసమ్మ ఉందిలింది వీరింటి దగ్గర. నేను తులసమ్మను కూడా చూపిస్తాను ఎప్పుడైనా వీడియోస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. తులసమ్మ ఉన్నింది. సో తులసమ్మకు పూజ చేసి ఆ తర్వాత గడప పూజ చేసి తర్వాత ఇంట్లో దీపారాధన చేసేయి ముందుగా, ఆ తర్వాత రెడీ అవ్వు అని చెప్పేసి. ఆ టైంకి అమ్మాయేమో ముందుగానే వచ్చేసింది అనమాట. 6 కల్లా వచ్చేసింది. రెడీ అవ్వటం కొంచెం లేట్ అయిందిలేండి. సో అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టారు కానీ తను దీపారాధన అయితే చేయలేదు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ దీపారాధన అదే ఎవరి పనులు వాళ్ళు పలకరించడం వచ్చిన వాళ్ళని బిజీగా ఉన్నారు. ఇంకా అక్క ఏమనిందంటే దాని దగ్గర కొంచెం దీపారాధన చేయించు, టైం అవుతుంది బయలుదేరదామని, వచ్చిన వాళ్ళని పలకరిస్తున్నానంటే ఇంకా నేను కూడా వచ్చిన వాళ్ళంతా పలకరించుకుంటూ అలా పని చేసుకుంటున్నాను. ఇంకా అక్క వాళ్ళు చేసుకోవాల్సిన పనులు అవి ఉంటాయి కదా, వాళ్ళని అక్కడికి వెళ్ళి పంపించడానికి, ఇంకా వచ్చిన వాళ్ళని ఇంకా రావాల్సిన వాళ్ళని రమ్మని చెప్పి పిలుచుకోవడానికి ఇలా. సో అవన్నీ చూసుకుంటున్నారు. ఇంకా రమ్యకైతే అక్కడ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే అస్సలు టైం ఉండదు. సో అందుకని చెప్పేసి ఇంట్లోనే ఆశీర్వాదం తీసేసుకున్నాను. మా ఆయన వస్తారేమో నేను కూడా ఆశీర్వదిద్దామని చెప్పి చాలా ఆశగా ఉన్నాను. ఎందుకంటే సింగిల్గా ఆశీర్వదించవచ్చు, కాకపోతే మా ఆయనతో కలిసి ఆశీర్వదించడం నాకు అదో తృప్తి అనమాట. పిల్ల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఆయనైతే ఫంక్షన్ హాల్ దగ్గర వెళ్ళిపోయి హడావిడిగా ఆడ చేసుకుంటూ ఉండిపోయారు మార్నింగ్ నుంచి. మార్నింగ్ 4 కల్లా వెళ్ళారండి. ఇంతవరకు రాలేదనమాట. టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన ఇంకా రెడీ అవ్వని కూడా లేదు. ఇంక ఇంటికి వెళ్ళేసి అక్కడంతా చూసేసుకొని రెడీ చేసేసి ఆయన ఇంకా ఈలోపు అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుని ఉన్న వాళ్ళ దగ్గర అంతా. నేను ఆశీర్వదించలేకపోయానే అని కొద్దిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫంక్షన్ హాల్ ఉంది కదా, అక్కడ ఆశీర్వదిద్దాంలే అనుకున్నాను. ఇంటి దగ్గర అయితే కొంచెం ఫీల్ అయ్యాను, ఆయన ఉంటే బాగుండే కదా అని చెప్పేసి. పాపం తను కూడా చాలాసార్లు అడిగింది, మా పిన్ని ఆశీర్వదిద్దు అని. అదేసింది, అయ్యో బిడ్డను ఆశీర్వదించలేకపోతే హాల్లో ఉంది కదా చూసుకుందాంలే అని చెప్పేసి సరే అక్కడ ఆశీర్వదిద్దామని వచ్చాను. ఆవిడ హడావిడిగా ఉన్నిందనమాట. తిట్లుకి నాకు అస్సలు అలా ఉన్నిందనమాట పరిస్థితి. అందుకని పిల్లల్ని తీసుకొని లోపలికి వచ్చేసాను నేను. ఇంకా ఆయన హడావిడిగా తిరుగుతూ, చెప్పాను కదా అప్పటికి కూడా స్నానం చేయలే అని, తిరుగుతూ హడావిడిగా ఉండిపోయారు. ఇంకా ఆ తర్వాత నేనైతే లోపల వెళ్ళి కూర్చున్నాను. లోపల వెళ్ళి కూర్చున్న తర్వాత పిల్లలు ఉన్నారు కదా, సో పాపకు కడుపు నిండా పాలు కూడా ఇవ్వలేదన్నమాట ఇంకా నేను. ఎందుకంటే రెడీ అయ్యే దాంట్లోనూ రావటంలో సరిపోయింది. బస్సు దిగారు. ఇంక ఇక్కడ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ అలా, 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర పంపించేసి ఉండొచ్చు కదా అని కొంచెం కష్టంగా అనిపించింది, ఇబ్బందిగా కొద్దిగా అలా సర్దుకున్నాను. ఇంకా వీళ్ళంతా వచ్చేసిన తర్వాత ఇది వాళ్ళు తీసుకొస్తున్న సారీ అనమాట. ఎంగేజ్మెంట్ మేము చేసుకోవాల్సింది వాళ్ళే కదా. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా అందరూ వచ్చారు. సో వాళ్ళు ఫోటోషూట్ అనేది పెట్టుకున్నారనమాట. అంటే ఎంగేజ్మెంట్ కూడా వీడియో తీపిచ్చారు, ఫోటో కూడా తీపిచ్చారు. బట్ అందరూ వచ్చిన తర్వాత ఏమో ఇలా తీసుకున్నారనమాట. నేను చెప్పాను కదా ముందే వెళ్ళి కూర్చున్నాను అని చెప్పేసి. పాపకు పాలిస్తే నిద్ర వెళ్ళిపోయింది. వాళ్ళ మర్దలు వచ్చారు పుంగనూరు నుంచి, కలిసి వెళ్ళామని చెప్పాను కదా, ఆ అమ్మాయి తను. సో వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి వచ్చాను. ఇంకా నాకైతే నిద్ర వేరే లేదు కదా సరిగ్గా. నేను అస్సలు సరిగ్గా రెడీ అవ్వను కూడా లేదు, అస్సలు ఏం రెడీ అవ్వలేదు లేండి. చీర కూడా సరిగ్గా కట్టుకోలేదు అండ్ జడ కూడా సరిగ్గా వేసుకుందాం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి టైం ఉంటే, వాళ్ళందరూ రెడీ అయిపోయి అన్నీ రెడీ చేసి ఉంటే అనుకుంటే వాళ్ళు కూడా రెడీ అవ్వలేదు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత అన్నీ చూసి తొందరగా పదండ్రా మా ఆయన తిడతానని బలవంతం చేసి తొందర పెడితే అప్పుడు వచ్చారనమాట. ఇంకా వీళ్ళంతా సారంతా తీసుకొని లోపలికి వస్తున్నారు. మా వైపు అయితే అత్త వాళ్ళ ఇంటి నుంచి తెస్తున్న సారే అంటారు ఎంగేజ్మెంట్కి. మరి ఇక్కడ వాళ్ళు ఏమంటారో, నలుగు అంటారో ఏమంటారో తెలియదు. కొంతమంది నలుగు అని కూడా చెప్తారు. మా వైపు కూడా నలుగు అని చెప్తారు, సారే అని కూడా చెప్తారు. ఎందుకంటే మాది కర్ణాటక అండ్ ఆంధ్రాకి బార్డర్ అనమాట.
ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే కర్ణాటక బార్డర్ వస్తుంది. సో అక్కడ 2 మిక్స్ అయ్యి ఉంటాయి మాకు, కర్ణాటక లాంగ్వేజ్ కొద్దిగా, ఆంధ్ర లాంగ్వేజ్ కొద్దిగా. సో నా భాష కూడా కొంచెం అలా ఉంటుంది. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన నలుగు అనమాట ఇదంతా. సారే అంటే నలుగు అండి, కొంతమందికి అర్థం కాదు కదా అందుకని. సో అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఆయనకు కావాల్సినవి కొన్ని రెడీ చేయి ఇచ్చేసామన్నమాట. పక్కనే పాప నిద్రపోతుంది. ఈలోపు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర ఇచ్చేసి రెడీ చేసాము. ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంకా ఎవరు ఆయన పని ఆయన స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్ వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ పలకరించడానికి అని నేను వెళ్ళాను. ఇంకా మా ఆయన వంట అది చూసుకుంటున్నారు. ఇలా సరిపోయిందనమాట. ఇంకా పాపని అమ్మ నాన్నని కూడా అస్సలు పట్టించుకోలేదండి. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మ నాన్నకి చాలా కోపం రావాలి, ఎందుకంటే వాళ్ళనైతే అస్సలు పట్టించుకోలేదు. నేను తిన్నారా, ఏమి తినండి, ఎప్పుడు వచ్చినారు, బాగున్నారు, ఏమీ అడగలేదు. వచ్చిందే మొదలు మా పాపను పట్టుకో అని చెప్పేసి ఇచ్చేసి నా పాటికి నేను వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు నన్నేం అనలేదండి. ఎప్పుడు అలా ఎందుకు నువ్వు అడగలేదని ఎప్పుడు అడగను లేదు. అలాగనమాట, మన వాళ్ళు కదా, ఎప్పుడు అలా అర్థం చేసుకోరు, పరిస్థితిని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. సో మనం కూడా వాళ్ళకి గౌరవం ఎక్కడ తగ్గకుండా పరిస్థితులను బట్టి పోతూ ఉండాలన్నమాట. సో అలాగా ఇంకా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారా, వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వాలి కదా, అవి నైటే ప్యాక్ చేసి పెట్టేసుకుందాము అనుకున్నాము. కాకపోతే కుదరలేదనమాట. ఇంకా ఇంట్లో టైము లేక కుదరలేదు. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ప్యాక్ చేసి కవంతా ప్యాక్ చేసి పెట్టేసామన్నమాట. ఇంక ఇక్కడ నేను జస్ట్ వాళ్ళు ఉంగరాలు మార్చుకునే వరకైనా ఉందాము, కూర్చొని చూసేసి తర్వాత వెళ్దాము అనుకుంటే కూడా అసలు కుదరలేదండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళని పలకరించాలి. ఇంకా అక్కేమో స్టేజ్ నాకు ఎవరు పెద్ద వాళ్ళ అమ్మ కొడుకు వాళ్ళ నాన్న కూడా తెలుసు, పిల్లలు చాలా తక్కువ తెలియటం నాకు. ఇంకా వాళ్ళిద్దరిని కూడా పలకరించాను. ఇంకా అయిపోయిన తర్వాత ఏమో వాళ్ళు ఇక్కడ స్టేజ్ దగ్గరికి రాండి అంటే, లేదు నాకు పాప ఉంది కదా, ఇబ్బందిగా ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు స్టేజ్ మీదకి. ఇంకా హ్యాపీగా అలా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఏమో ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది మంత్రాలతో. ఇంకా మా చిన్న పాప అయితే ఇంటి నుంచి వచ్చిందనమాట లేటుగా. తను అందరం బాగా చూసుకొని, ఎందుకంటే ఈ మధ్య చెప్పాం కదా ఎక్కడికంటే అక్కడ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. పాకాల్లో కూడా ఒక 2-3 ఇళ్లలో పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. ఏమైనా ఉందా లేదా అనేది పక్కన పెడితే మనకున్నది మనకు ఉంటుంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందిలేండి. ఏదైనా అది వెండి కానీ, బంగారు కానీ, ఇత్తడి కానీ, సత్తు అయినా సరే, డబ్బులు చిల్లర్లు ఏవైనా సరే వాళ్ళకు తృప్తిగా వాళ్ళకి ఎంతైతే సంపాదించుకోగలుగుతారో అంత ఉంటుంది. బట్ ఇంట్లోంచి వెళ్తున్నామంటే కీస్ వేసుకొని వెళ్ళకపోతే భయం అనమాట. అక్కడ ఎవరు ఉండరు, బట్ అయినా కూడా ఉండాలి కదా కొంచెం అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసిన తర్వాత రెడీ అయ్యేసి ఇంటికి కీస్ అది వేసేసుకొని మళ్ళీ వచ్చిందనమాట ఇక్కడికి. ఇంకా ఎంగేజ్మెంట్ వచ్చిన వాళ్ళకి నేను చూపిస్తున్నాను అనమాట, పలానా వాళ్ళు చెప్పిన తర్వాత పలానా అని చెప్పి. ఇవన్నీ నేను ఫస్ట్లో చూపించాను కదా, ఎన్నకైతే నేను వీడియోస్లో పెడతాను అని కూడా చెప్పలేదు, అడగలేదు కూడా. పాపని ఎత్తుకున్నారు కదా, తను మా ఆడపడిచే వాళ్ళ హస్బెండ్. వీడియో చూసిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఆయన పర్మిషన్ కూడా అడగలేదు, తీసుకోలేదు. ఎందుకంటే నాకు అన్నతో అంత చనువుగా మాట్లాడేది లేదనమాట. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి, నన్ను అడిగి ఉండొచ్చు కదా అని అన్నా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. యాక్చువల్గా తీసేద్దాం, అడిగి తర్వాత పెడదాం అనుకున్నాను. బట్ ఎడిటింగ్ చేసేసిన తర్వాత గమనించుకున్నాను అనమాట, అరే నేను అన్నను ఒక మాట కూడా అడగలేదు కదా అని చెప్పేసి. అన్న ఒకవేళ చూస్తే కనుక ఏదైనా కామెంట్ చేస్తారేమో, లేదంటే ఏదైనా అడుగుతారేమో తెలీదు. రెడీ అన్న వాళ్ళు మార్నింగ్ వచ్చారనమాట. అంటే వాళ్ళు కర్ణాటక నుంచి రావాలి. సో అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మార్నింగ్ 3-4 అలా అయిపోయింది. ఇంకొచ్చింది జర్నీ చేసి వచ్చారు కదా, జమ్మని పడుకునేశారు. ఇంకా పెళ్లి కూతుర్ని చూడడానికి అని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చారనమాట. మా ఆడపడిచి అయితే తొందరగా లేచి రెడీ అయింది, కానీ అన్న కూడా లేచి స్నానం అది చేసేసుకొని మొత్తం రెడీ అయిపోయారు. కాకపోతే వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఉండిపోయారంట. ఆశీర్వదించేటప్పుడు షార్ట్ వేసుకొని ఉన్నారు కదా, సో దానికి ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి చెప్తున్నాను. ఇంకా అన్నేమంటే ఆశీర్వదించేదానికి వచ్చినారు కదా, సో అప్పుడు మళ్ళీ తొందరగా వెళ్ళేసి సెకండ్ డే అనమాట, అక్కడే డ్రెస్ చేంజ్ చేసి సెకండ్ డే వచ్చేసారనమాట. సో అన్న అయితే చెప్పాలి ఏమంటారు ఏమో, నాకు కూడా టెన్షన్గానే ఉంది. ఇంకా తర్వాత ఏమో అక్కడి నుంచి బయలుదేరేసి
వచ్చేసాంలేండి. ఇంక ఇక్కడ వాళ్ళ ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది కదా. నేను ఇది అక్కడ మధ్యలో బిట్లుగా చూస్తున్నాను తప్పితే వీళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ మంత్రాలు జరుగుతున్నారు, సో ఇప్పుడు రింగ్ పెడుతున్నారు, ఇప్పుడు దండలు మార్చుకో అది చూస్తున్నాను తప్పితే కంప్లీట్గా చూడలేకపోయాను అనమాట. చెప్పాను కదా, తెలిసిన వాళ్ళు తక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ అని. వచ్చిన వాళ్ళందరికీ పలకరిస్తూ ఉన్నాను. అండ్ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి కదా, అవన్నీ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా ఎంగేజ్మెంట్ ఇక్కడ అయిపోయింది కదా, ఫినిష్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళు రిసెప్షన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత రిసెప్షన్ ఇంకా మొత్తం అయిపోయేసరికి ఇంకా అందరూ భోజనానికి వెళ్తున్నారు. భోజనం వెళ్ళిపోయి తినేసిన తర్వాత అందరూ బయలుదేరేస్తారు కదా అని చెప్పేసి తొందరగా మేము బయట వెళ్ళిపోయాను. నేను ఇంకా మా అక్క వాళ్ళ చెల్లెలు మేమిద్దరం అయితే బయట వెళ్ళేసి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ రిటర్న్ గిఫ్ట్ అది ఇస్తున్నాం అనమాట. ఆడవాళ్ళందరికీ పలకరిస్తూ అక్కడే నాకు దగ్గర 2 అయిపోయిందిలేండి. అక్కడే అందరితో పలకరించుకుంటా మధ్యాహ్నం 2 అయిపోయింది పలకరించుకుంటా వాళ్ళని చూసుకుంటా ఉంటే. ఇంకా అందులోనే వేడి నీళ్ళు మామూలుగా నేను తీసుకుంటూ ఉన్నాను కదా ఈ మధ్య అంతా. ఇప్పుడు ఏమంటే చన్నీళ్ళు తాగేశాను అనమాట ఈరోజు ఇక్కడ. ఎందుకంటే వేడి నీళ్ళు దొరకలేదు, అప్పటికే స్టవ్లన్నీ కట్టేశారు, ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టుకోలేదు. ఇంకా దొరకవు అని చెప్పేసి ఇంకా ఎట్లాగో వచ్చేది ఎండాకాలమే కాబట్టి పర్లేదులే తాగు ఏం కాదు అని చెప్పి అమ్మ చెప్తే దాంట్లో వేరే చన్నీళ్ళు తాగానా ఆ ఎఫెక్ట్ ఇంకా భయంకరంగా ఇచ్చేసింది. జలుబు అయితే అస్సలు 1 మంత్ వరకు తగ్గకుండా పట్టుకునింది. జలుబు, దగ్గు, జ్వరం అయితే ఆటోమేటిక్గా తగ్గింది కానీ ఇవి 2 పట్టుకున్నాయి అనమాట. అండ్ బాడీ పెయిన్స్ అలాగే ఉండిపోయాయి, బాడీ పెయిన్స్ కూడా తగ్గలే. పిల్లలతో ఇంకా ఇంట్లో ఉంటాను కదా, వాళ్ళతో అలా సర్దుకొని ఇంకా వీళ్ళంతా అయిపోయిన తర్వాత రిసెప్షన్లో అంతా చూసిన తర్వాత ఒక్క ఫోటో అయినా తీసుకుందాం తనతో వెళ్ళి అనిపించింది కానీ అస్సలు టైం కుదరలేదనమాట. వచ్చిన వాళ్ళని పలకరించడం, చూడటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి పసుపు కుంకుమ బాగుండారా అనటం. నాకు తెలియని వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు ఇక్కడ. సో మా రిలేటివ్స్ వాళ్ళంతా కూడాని ఈ ఫంక్షన్ ద్వారా మా రిలేటివ్స్ని చాలామందిని మీట్ అయ్యాను. అండ్ అలాగే ఈ ఫంక్షన్లో కూడా చాలామంది చెప్పారు నేను మీ వీడియోస్ ఫాలో అవుతాను, మీరు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు సిస్టర్ లాంగ్ వీడియోస్ అని చెప్పి అడిగారు. సో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నన్ను చూస్తున్న వాళ్ళందరికీ కూడాను బోర్ కొట్టకుండా నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ వల్ల కదా అంత నేను సంపాదించుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి అనమాట. అండ్ మీరందరూ కూడా మన ఫ్యామిలీ అయిపోయారు, నా ఫ్యామిలీ అయిపోయారనమాట. సో ఆల్వేస్ వెల్కమ్స్ యూ అనమాట మీ అందరికీను. నేను ఒకరోజు లైవ్ చేద్దాము అనుకుంటున్నాను. ఒక 10K అయిన తర్వాత లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. తొందరగా వచ్చేయండి. 10K తర్వాత ఖచ్చితంగా లైవ్ పెడతాను. లైవ్లో అయితే మాట్లాడుకుందాము. ఇంకా 2 అయిపోయింది. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు, పలకరించడం అన్నీ అయిపోయాయి. పెళ్ళికొడుకు వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ బంధువులంతా చూసుకుని వాళ్ళం పెద్దగా అంతా వెళ్ళిపోయిన తర్వాత భోజనం తిందామని 2 గంటలకు కిందికి వెళ్ళాను అనమాట. అప్పుడు కూడా మా ఆయన తిట్లే, ఇంకా తింటున్నావు, ఎంతసేపు తింటావు, తొందరగా రా, వాళ్ళు వస్తున్నారు పలకరించు అని చెప్పేసి. ఇంకా తినేసిన తర్వాత వచ్చి ఇంకా పలకరించేసి అంత చాలా మందే ఉన్నారనమాట. మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మా ఆయనకి టైం అడ్జస్ట్ కాలేదు, రాలేదనమాట. సరేలే అని చెప్పేసి ఉండిపోయాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను చిటివర్లో ఒక్క ఫోటో తీసుకున్నాను, అది షేర్ చేస్తాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఉంటుంది. వీళ్ళు ఒడిబాలు ఇస్తారనమాట పెళ్లి కొడుకు వాళ్ళు. సో అదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అంతా ఎడిటింగ్ చేసి సో నేను కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గొంతు నొప్పి వేరే జలుబు వల్ల అస్సలు కుదరలేదు. సో అందుకని చెప్పి నేను దాన్ని కంటిన్యూషన్గా చూపించేస్తున్నాను. సారీ ఏమనుకోకుండా. నెక్స్ట్ వీడియోస్లో మాత్రం ఖచ్చితంగా వాయిస్ కంప్లీట్గా ఇస్తాను. చూసుకుంటాను దీంట్లో ఏం మిస్టేక్ అయిందో యాప్లో అని చెప్పేసి. సో నెక్స్ట్ వడిబాల్ అనేది ఇస్తారు. మామూలుగా పెళ్ళిలో ఇస్తారు కదా మన వాళ్ళు, కాకపోతే వాళ్ళ ఇళ్ళలో ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఇస్తారంట. సో అది ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు అని నేను ఫోటోలు తీసుకున్నాం లేదా, అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి. బాయ్.